అది ఒక మధ్యతరగతి ఇల్లు. వరండాలో 2 కుర్చీలు, టేబుళ్ళు వేసి ఉన్నాయి. రామయ్య బయట నుండి కంకుల చిలుక తెచ్చాడు. జానకి, జానకి! ఏంటి? ఏంటండి అది? ఇదా కంకుల చిలుక. పంట ఇంటికి వచ్చిందట. పక్షులకు కట్టమని వెంకట్రావు ఇచ్చాడు. ఓ పురుకోసి పట్రా, దీన్ని ఆ దులానికి కట్టాలి. పిచ్చుకలు తింటాయి. అయ్యో రామ, మీ పిచ్చి కానీ ఇప్పుడు ఊర్లో పిచ్చుకలు ఎక్కడున్నాయండి? ఉన్న 1 2 వాటికి మీరు కంకులు కట్టినట్టు ఎలా తెలుస్తుంది? నీ మాట కూడా నిజమే. చుట్టుపక్కల సెల్ టవర్స్ కోసం టవర్స్ పెట్టారు. వాటి రేడియేషన్స్తో చిన్న చిన్న పిట్టలన్నీ చనిపోతున్నాయే. ఇదిగోండి తాడు. అవునండి, మనిషిలాగే వాటికి కోరికలుంటాయి. ఒక గూడు కట్టుకోవాలని, అందులో ఉతికి కాపురం చేసి గుడ్లు పెట్టి పొతికి పిల్లల్ని చేసి వాటికి రెక్కలు వచ్చేంత వరకు కాపాడుకొని అలా ఆనందంగా జీవితం సాగిస్తాయి మనలాగా. నీ కోరికలాగా. అవునండి, అంత చిన్న ప్రాణానికే అంత కోరికలున్నప్పుడు మనిషికి కోరికలుండడం సహజమే కదా.